యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య 64 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య 64 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిగిలిన రాని చెక్కులను ఆర్డీఓ ద్వారా త్వరలోనే లబ్ధిదారులకు అందిస్తామన్నారు. కళ్యాణ లక్ష్మి వల్ల బాల్య వివాహాలు తగ్గాయని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంధమల్ల అశోక్, కౌన్సిలర్లు తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలర్ ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు, ముంగట లబ్ధిదారులకు, పత్రికా విలేకరులకు పేరు పేరున ప్రత్యేకత. ముత్యాల కమల, కలమ్మ, కంతుల మాధవి, కత్తుల మాధవి, ముత్యాల కమల, స్థానిక ఇస్తామని మాట ఇచ్చినాం. అది కూడా తొందరగా ఇంప్లిమెంట్ చేస్తాం. పేదల పక్షాన కొట్లాడే ప్రభుత్వంగా కళ్యాణ లక్ష్మి శాసనోపాధ్యాయులకు చక్కటి కార్యక్రమం దానికి ఎక్కువ వెచ్చించి రేపు ఆడపడుచులకు అందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిస్తామని మాటిస్తూ, కళ్యాణ లక్ష్మి అనేది ఒక పైసలే కాదు, ఇప్పుడు మన ఎంఆర్ఓ చెప్పినట్టుగా బాల్య వివాహాలు నిర్మించడంలో ముఖ్య పాత్ర పోషిస్తారు. ఇంకా వాళ్ళు చదువుకోవడానికి కూడా దోహదపడతాయి. చాలామంది ఆడపిల్ల పెళ్లి చేస్తే మా భారం తగ్గుతుందని చెప్పి చూసే రోజుల్లో 15 నుంచి 18 చాలా మంది పెళ్లి చేసేది. ఎప్పుడైతే మనం కళ్యాణ లక్ష్మి పెట్టామో సరే, దానికోసం కూడా కొంతమంది ఆగడం, లేకపోతే ఆ లోపు చేస్తే మా మీద కేసు అవుతుంది, మధ్యలో అవేర్నెస్ కూడా బాగా వచ్చింది, బాల్య వివాహాలు చేయొద్దని, ఈ రెండింటికి కూడా దోహదపడదు. కాబట్టి ఇలాంటి పథకాలను మన ప్రభుత్వం ఇంకా కొనసాగించి దానికి అదనంగా లబ్ధి అయ్యే విధంగా ప్రతి ఆడపడుచుకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, రేపు రాబోయే రోజుల్లో ఈ కళ్యాణ లక్ష్మి మనకు ఇచ్చినటువంటి మాటకు తులం బంగారం కానీ అదనంగా అమౌంట్ చేకూర్చి ఇచ్చేటట్టుగా మన ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. దానికి తోడు పెండింగ్ ఉన్నటువంటి కొన్ని చెక్కులు, ప్రతి మండలంలో కొన్ని చెక్కులు పెండింగ్ ఉన్నాయి. చాలామంది నాకు ఫోన్ చేసి, అన్న మా చెక్కులు రావా, మన ప్రభుత్వం వచ్చింది అన్నారు. మొన్ననే ఆర్డీఓ గారితో తెప్పించి దానికి స్పెషల్గా నిధులు కూడా తెప్పించి ఆ చెక్కులను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక వారంలో ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ చెక్కులు కూడా ప్రతి మండలానికి వస్తాయి. మన మండలం కూడా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చేస్తున్నాం. ఈ మధ్యలో మన ప్రభుత్వం వచ్చిన అటు ఇటు కూడా ఎవరైనా పెళ్లి జరిగితే కూడా దరఖాస్తు తీసుకోమని చెప్పినాం. కొత్త నామ్స్ ప్రకారం వాళ్ళకు కూడా చెక్కులు వస్తాయి. కాబట్టి ఎవరు కూడా ధైర్యపడద్దు. పేదలకు ఉపయోగపడే ప్రతి దాన్ని మన ప్రభుత్వం ఇలా కొనసాగిస్తుంది. కాబట్టి దానికి అదనంగా జోడించి ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్ తరాలకు మన ప్రాంతం, తెలంగాణ ప్రాంతం అందరి పక్షాన నిలబడే ప్రభుత్వంగా ముందుకు పోదామని తెలియజేస్తూ, ఇదే కాకుండా ఎవరైతే మీరు ఇంటికి పోయి ఇచ్చేది మాకు అసలు మా ఊళ్ళో సర్పంచ్ లేకపోతే ఇక్కడ కౌన్సిలర్లకు అక్కడ ఎంపీపీకో తెలియకపోయిందని చెప్తే నేను ఒకటే ఇక్కడ తహసీల్దార్ గారు కానీ వాళ్ళ అధికారులకు చెప్పిన, ఏ గ్రామంలో ఏ పార్టీ సర్పంచ్ అని ఉండని, ఏ పార్టీ ఎంపీటీసీ అని ఉండని, ఇక్కడ ఏ కౌన్సిలర్ ఏ పార్టీనే కానీ ప్రభుత్వం నుంచే ప్రతి వచ్చే లబ్ధి అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు తెలిస్తే వాళ్ళ గౌరవం ఉంటుంది. వాళ్ళ గౌరవ మర్యాదలు మనం పెంచిన వాళ్ళం. ఇలా ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఇది కూడా అక్కడ ప్రజాప్రతినిధులు తెలవాలి. ఈ 5 సంవత్సరాలు నిజంగా సర్పంచులు కానీ ఎంపీడీసీ పడుతున్న బాధలు వర్ణాయుతం. ఇవాళ చాలామంది అప్రపాలయ్యారు. కనీసం మరి గౌరవం దక్కాలని చెప్పి నిన్ననే అన్ని మండలాల్లో అక్కడ ఉన్నటువంటి సర్పంచులకు ఎంపీడీసీ చెప్పినాం. మరి ఈ మండలంలో కూడా చాలామంది సర్పంచులు ఎంపీడీసీ వచ్చేది ఉండే, మరి గౌరవ ప్రజాప్రతినిధులు ఎందుకు రాలేదు, మరి వాళ్ళు మనందరికీ చెప్పినా మీరు ప్రజాప్రతినిధులు కూడా అందరూ హాజరై అందరూ భాగస్వాములు అయితే ఇంకా ఈ ప్రాంతాన్ని ఎక్కువ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి నెక్స్ట్ ప్రోగ్రామ్కి ఏ గ్రామంలో ఉన్నా, ఏ సమస్య ఉన్నా, అక్కడ ఏ ఫండ్ శాంక్షన్ అయినా, ఏ ఇనాగ్రేషన్ అయినా పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి కోసం అక్కడ అందరూ ప్రజాప్రతినిధులు పాల్గొన్నప్పుడే మీకు కూడా గ్రామాలలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కాబట్టి